సత్తా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది. ఆనాడు కాంగ్రెస్ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు తన ఇచ్చిన మాట, కాంగ్రెస్ ఇచ్చిన మాటని నిలబెట్టుకొని ప్రతి రాష్ట్రానికి సమాజానికి కీలక నిర్ణయాలు వాగ్దానం చేశాము. ముఖ్యంగా కులగణన, రెండవది దళిత సమాజంలో సమానత్వం, సామాజిక సమానత్వం, ఈ రెండింటి పైన కూడా కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు కట్టుబడి ఉన్నట్టుగా మనమందరం కూడా తెలంగాణ సమాజ క్షేమం కోరుతూ సంక్షేమాన్ని, అభివృద్ధిని ఉన్నటువంటి సహచర శాసనసభ్యులు, మంత్రివర్యులు, పార్లమెంటు సభ్యులు, శాసన మండలి సభ్యులు, ప్రజాప్రతినిధులు ఈనాటి రైతు పండుగకి దక్షిణాదిగా విచ్చేసినటువంటి పనిచేసుకుంటూ భిన్నమైనటువంటి పరిపాలనా వ్యవస్థని సరి చేసుకుంటూ అమలు చేయడం కోసం తెలుగు భారాన్ని ఉదాహరణ వేసుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వం సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న కష్టాలున్నా, అప్పులున్నా ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఇచ్చిన మాటని నిలుపుకోవాలి. ఈ యొక్క 2 లక్షల రుణభారం రైతులు తీర్చడం నాకు కష్టమైనా రైతుగా భారం ఉండకూడదు, మనం ఇవ్వకుండా వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలి అని చెప్తే ఉత్తమ కుమార్ రెడ్డి గారు తిరుగంగులు పడ్డ, తుఫాన్ వచ్చిన, రైతులు ఇబ్బందుల్లో ఉన్న, కష్టకాలంలో ఉన్నటువంటి రైతాంగాన్ని పకడ్బందీగా వదిలేస్తున్నారు. అదృష్టం ఈ రోజు బయట మార్కెట్ కూడా మంచి ధర ఉంది. 31,000కి ఇంటికి వచ్చి పనికెళ్తున్నారు, కళాగా పనికెళ్తున్నారు. రైతుకు రూపాయలు అవ్వాలి, మీరు రిస్ట్రిక్షన్ పెట్టబోకండి, ఆడెక్కడ రూపాయలు వస్తే అక్కడ అమ్ముకునేటటువంటి వెసులుబాటు ఇవ్వండి అని చెప్పి ఉత్తమ గారు నేను కోరాం. అందుకనే 1,53 లక్షల టన్నుల బియ్యం రాదని ఈ రోజు బ్రహ్మాండంగా కొనుగోలు జరుగుతుంది. అదేవిధంగా అన్ని పంటలకి సంబంధించి 2,747 కోట్ల రూపాయల చెక్ ఈరోజు లాంఛనంగా ఈ వేదికపై ఇవ్వడం జరుగుతుంది. అలాగే బ్యాంకు లింకేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 255 స్వయం సహాయ సంఘాలకు పంట రుణమాఫీ, బ్యాంకు లింకేజ్. గౌరవనీయులైన ఇంత అందమైన, ఎందుకంటే చప్పట్లు చేతులవి చూసేటప్పుడు కళ్ళ పని కదా, జోర్సే అవకాశే కాండాన్ని ఒక వేదమంత్రం చెబుతోంది. అలా ప్రజలు కూడా సంతోషం, సౌభాగ్యం, సౌఖ్యం, సహృదయం ఒకరి నుంచి ఒకరికి రావాలని తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ తిరిగి వాటిని మొదలుపెట్టి నిధులు కేటాయిస్తూ ప్రతి నెల రివ్యూ చేస్తూ ముందుకు తీసుకుపోయేది. ఈనాటి చేశారా? గతంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి దూరాలు మేమే కట్టాం. ఇక్కడ ఉన్నటువంటి కోయల్ సాగర్ కానీ, లేకపోతే భీమా కానీ, లేకపోతే తలకుంచి ఎత్తిపోతల పథకం కానీ, ఇటువంటి ఇత్యాది ప్రాజెక్టులన్నీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు మొదలుపెట్టాయి. చివరికి పాలమూరు రంగారెడ్డికి సంబంధించి కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమే ఆ రోజు జీవో ఇష్యూ చేసింది. మరి నువ్వు వచ్చి 10 సంవత్సరాల్లో కొత్తగా ఏమైనా చేశామంటే ఏమీ చేయకపోగా పాలమూరు ఈ జిల్లాని ఎండబెట్టి ఎడారిలాగే ఉంచావు తప్ప ఏమీ చేయలేదు. మేము వచ్చాము, ఇది కృష్ణానది పరిస్థితి. గోదావరిలో ఏమైనా చేసామంటే రాష్ట్రం మొత్తాన్ని కుదవబెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని కట్టాము. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ ఎన్నికల సందర్భంలో మేము ఇచ్చిన హామీ మేరకు తప్పనిసరిగా 2 లక్షల రోజుల్లో ఉన్నటువంటి రైతుల రుణాలన్నీ కూడా మాఫీ చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా మాట్లాడమే కాదు, ఆగస్టు 15లో చేస్తానని ముఖ్యమంత్రి గారు మాట్లాడమే కాకుండా ఇలాగా తప్పించుకోవాలి. ఇచ్చిన మాట ప్రకారం
భగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు కాంగ్రెసు జెండా ఎగిరేసిందంట ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంట సుడిగుండాలకు ఎదురెల్లేటి గుండె తనదంట కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్న రేవంతు సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు భగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు ఎనుముల వంశంలో